ఓకే. హరే కృష్ణ. నాకు ఇష్టమైన శ్లోకం యత్కరోషి యజశ్నాసి యజ్జుహోషి దదాసియాత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఈ శ్లోకం మీకు ఎందుకు ఇష్టం ప్రభుజీ? ఈ శ్లోకం మీనింగ్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏం చేసినా, ఏం తిన్నా, ఏమి భుజించినా, ఏం పూజ చేసినా, ఏ కర్తవ్యం చేసినా కానీ నాకు సమర్పించి నువ్వు చేయి, దానివల్ల నీకు ఫలితం ఏముండదు అని చెప్పి చెప్తున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది ప్రతి ఒక్కటి చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ ఒక రూట్ మ్యాప్ అన్నట్టు, అంటే ఒక డైరెక్షన్ చెప్తున్నారు. మీరు ఏదైనా చేసుకోండి. ఇక్కడ మిగతా కొద్దిగా భగవద్గీత మీద అపోహలు ఉన్నట్టు, లైక్ సన్యాసం కలుస్తారు, భగవద్గీత చదివితే, అలాంటి వాటికి ఆపోజిట్గా మీరు ఏం చేసినా, ఏం తిన్నా, ఏం చేసినా కానీ నా కోసం సమర్పించి చేయమని చెప్తున్నారు. కాబట్టి ఇది నాకు ఇష్టం. మనకు ఒక డైరెక్షన్ లాగా, ప్రతి ఒక్క మానవులకి ఒక డైరెక్షన్ లాగా ఇది శ్లోకం చెప్తుంది అన్నట్టు. థ్యాంక్ యూ ప్రభుజీ.